గురవే సర్వలోకానాం విసజే భవరోగినాం నిదయే సర్వ విజ్ఞానం శ్రీ దక్షిణామూర్తి నమః. నాకు విద్య నేర్పినటువంటి గురువుల యొక్క పాదపద్మాలకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ నేను ఈ వీడియోలో మీతో చెప్పబోయే విషయం ఆస్మా, ఉబ్బసం అంటారు, మేఘరంజని అని కూడా అంటారు, ఇస్నోపీలియా, ముక్కు నుండి నీరు కారుట, ఆయాసం, వగర్పు, పిల్లి కూతలు, ఈ సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం. ఇవన్నీ తగ్గాలంటే మీకు మీరుగా చేసుకునే ఒక రెమెడీ చెప్తాను. తెల్లజిల్లేడు పూలు పూర్తిగా విచ్చుకున్నవి, అంటే బాగా విడిసినవి, వాటి మీద ఎలాంటి ధూళి లేకుండా చూసుకుని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి వాటిని ఆరనిచ్చి 2 రోజులు బాగా ఎండలో ఎండబెట్టి తరువాత నీడలో ఆరనిచ్చి కలవంలో వేసి మెత్తగా చూర్ణం చేసి ఒక గుడ్డలో పోసి జల్లించుకుని ఒక గాజు బాటిల్లో నిల్వ ఉంచుకుని ప్రతిరోజు ఉదయం పరగడుపున 250 మిల్లీగ్రాములు మందును తీసుకుని దాంట్లో తేనెను కలిపి శుభ్రంగా రంగరించి ఆ ఔషధాన్ని ఉదయం పరగడుపునే సాయంత్రం పడుకునే ముందు ఈ విధంగా వాడినట్లయితే మీకు ఉన్నటువంటి ఉబ్బస వ్యాధులన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి. ఇంకొక రెమెడీ, వీటిని ఆల్సిప్పలు అంటారు, వీటిని కాకి సిప్పలు అని కూడా అంటారు. ఇవి పెద్ద పెద్ద జలాశయాల యందు, మంచినీటి కాలువల్లోనూ, కొండ ప్రాంత జలాశయాలు, పెద్ద పెద్ద చెరువుల్లోనూ, మంచినీటి చెరువుల్లో మాత్రమే ఉంటాయి. ఇవి మన పూర్వీకులు కారం, పసుపు వాటిలో గరిటెలుగా వీటిని ఉపయోగించేవారు, ఆలిసిప్పలని. ఇవి కోనసీమ ప్రాంతంలో వీటిని ఆలిసిప్పలు అంటారు, మరి మిగిలిన ప్రాంతాల్లో ఏమంటారో తెలియదు. కానీ ఇది మన పూర్వీకులు గరిటెలుగా కూడా వాడేవారు వీటిని. అలాగే మామిడికాయలు తొక్క చెక్కడానికి కూడా చాలామంది ఉపయోగించేవారు వీటిని. ఇవి మంచినీటి చెరువుల్లోనూ, పెద్ద పెద్ద జలాశయాల్లోనూ, ఇవి మంచినీటి చెరువుల్లోనూ, పెద్ద పెద్ద కొండ ప్రాంత జలాశయాల్లోనూ, అలాగే పంట కాలువల్లోనూ ఇవి ఇరువుగా ఉంటాయి. వేసవికాలంలో నీరు ఆరిపోయిన తర్వాత మనం వీటిని సేకరించుకుని మొదట బియ్యపు కడుగులో నానబెట్టి, తర్వాత నిమ్మరసంలో కూడా నానబెట్టి తీసివేసి పెద్ద పుటం పెట్టి, తర్వాత కలబంద జై నీరులో నిర్దిష్టమైన భస్మం అయ్యే వరకు పుటాలు పెట్టి ఆ భస్మాన్ని గురువింద గింజ ప్రమాణం మందుని తీసుకుని అందులో వెన్న కలిపి ఉదయం సాయంత్రం వాడినట్లయితే పైన చెప్పిన ఉబ్బస వ్యాధులన్నీ కూడా పూర్తిగా తగ్గును. ఇలా కాని పక్షంలో మా గురుదేవుల ద్వారా సంక్రమించిన నవరత్న చింతామణితో సమానమగు ఔషధ రాజయోగం, ఇంగిలిక తాలక సింధూర యోగం, సిన్నాబార్ ఆర్సనిక్ ట్రైసల్ఫేట్, ఇది ఉబ్బస వ్యాధులకు రామబాణం లాంటిది. దీన్ని 2 నెలలు వాడి అనుపానంగా వాసారిష్ట 2 నెలలు వాడినా నేను చెప్పిన సమస్త ఉబ్బస వ్యాధులన్నీ కూడా సంపూర్ణంగా నయమగును. ఈ ఔషధం కావలసిన వారు మమ్మల్ని సంప్రదించగలరు. ఇందులో వాడు పదార్థంలో ఇంగిలికము, తాలకము. ఇంగిలికం అంటే ఎలా ఉంటుంది, ఇది శుద్ధి చేయనటువంటి ఇంగిలికం, ఇది శుద్ధి చేసినటువంటి ఇంగిలికం. అలాగే తాలకం, ఇది శుద్ధి చేసింది, ఇది శుద్ధి లేనటువంటి తాలకం. ఒక ప్రత్యేక పద్ధతిలో ఈ తాలకాన్ని, ఇంగిలికాన్ని ఏకం చేసి తరువాత సింధూరం చేయదు. ఇది మా సొంత ఔషధ రాజయోగం. ఎంత కఠినమైన ఉబ్బస వ్యాధులైనా ఈ ఔషధ రాజయోగం వాడితే మీకు పూర్తిగా తగ్గును.